Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. నిర్మల్ మున్సిపల్ టెండర్ రద్దుపై బీజేపీ వినతి. నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించిన రూ.15 కోట్ల టెండర్ల రద్దుపై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రావుల రామ్నాథ్ మాట్లాడుతూ టెండర్ల రద్దు అభివృద్ధిని అడ్డుకునే చర్యగా విమర్శించారు. పాత టెండర్ల ప్రకారమే పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తూ బీజేపీ ఎన్నికల్లో సాధించిన విజయాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో సుంకరి సాయి, శ్రీరామోజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపాలిటీకి గతంలో నేను చెప్పినట్టు విధంగా స్థానిక శాసనసభ్యులు బీజేపీ ఎల్పీ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు తక్షణంగా నిధులు విడుదల చేయాలని చెప్పేసి అడగగా 15 కోట్ల రూపాయలు అయితే తీసుకోండి అని చెప్పేసి ఆ రోజు 15 కోట్ల రూపాయలు నిర్మల్ మున్సిపాలిటీకి విడుదల చేయడం జరిగింది. వెంటనే టెండర్ కాల్ఫర్ చేయడం, పనులు కూడా ప్రారంభించడం జరిగినటువంటి విషయం గతంలో నిర్మల్ ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కౌన్సిల్లో రేపు జరగబోయేటువంటి మున్సిపల్ సమావేశంలో పాత టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేసి కొత్తగా వర్కులు పెడతామని చెప్పేసి ప్రపోజల్స్ ఏదైతే పెట్టిల్లో దానికి వ్యతిరేకంగా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జేసీ అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారిని ప్రత్యేకంగా కలిసి వాళ్ళకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, ఒకవేళ మీకు ప్రజల మీద అభిమానం ఉంటే, అభివృద్ధి చేయాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే, మీ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, మీ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజల మీద ప్రేమ ఉంటే ఇవాళ 15 కోట్లకు బదులు ఇంకా 15 కోట్లు అదనంగా తీసుకురండి. దానికి బదులు ఇంకా కొత్త వర్కులు పెట్టుకోండి. కానీ పాత డబ్బులు ఏదైతే వచ్చినాయో వాటిని రద్దు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వమ్ము చేసి వాళ్లకు నిధులను తగ్గిస్తూ కొన్ని వార్డులలో పెంచుతూ ఇట్లా ఈ విధంగా వ్యత్యాసాలు పెట్టడం జరిగింది. కాబట్టి దీనివల్ల ప్రజలలో అపోహ మాత్రం ఏర్పడుతుంది. దాంతోపాటు రాజకీయ దీంట్లో అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని పాత టెండర్నే కొనసాగించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరితే పరిశీలించి దాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు వెంటనే దీన్ని కాల్ఫర్ చేయకుండా కొత్తని తీసుకోకుండా పాతదాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇలా మేము దీనికి ఏదో ఉనికి కోసం కాపాడుకోవడం కోసం మేము చేస్తలేం. గతంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొందరు ఆరోపించినట్టుగా ఇలా మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేను ఎంపీని 2 సార్లు, అదేవిధంగా 80 మంది నియోజకవర్గంలోనే 80 మంది సర్పంచులను బీజేపీని గెలిపించిన ప్రజలు ఇలా బ్రహ్మప్రాంతం పట్టిళ్ళు ఇలా ఎన్నలేనటువంటి విధంగా 13 మంది కౌన్సిలర్లను మేము ఇక్కడ గెలిచినాం. కానీ ఉనికి మాది కాదు కాపాడుకోవడం, డిపాజిట్ వేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీరందరూ ఇవన్నీ చేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కొనసాగించినట్లయితే మళ్ళా అసెంబ్లీ, పార్లమెంటు, గ్రామ పంచాయతీ ఎన్నికల గతే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పడుతుంది. దీన్ని గమనించి పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి ఒకవేళ రద్దు చేయకుండా ఇదే మొండితనంగా ముందుకెళ్తే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చేసే ఆందోళనకు ఈ మున్సిపల్ పాలక వర్గమే, మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి బీజేపీ హెచ్చరిస్తా ఉన్నారు.